మిడిసి పడితి ఇంతవరకు నీ దయని విభూతిగా కుయ్యరన ఒంటికి నన్నింకొక నందిగా ఊడెయ్యి నీ ఘాటికి ఏ జన్మ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పుణ్యమాబి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? మేమైతే అరుణాచలం వెళ్ళామండి. ఎన్నో రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము, కుదరట్లేదు. ఆ స్వామి అనుగ్రహం రాలేదు, పిలుపు రాలేదనుకున్నాము. ఫైనల్గా అయితే వచ్చింది. అరుణాచలం అయితే వెళ్ళాము. అక్కడ మేము ఇది అయితే లోపల టెంపుల్ దగ్గరేనండి. దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ ఇలా దీపాలు వెలిగిస్తున్నారు అక్కడ అనమాట. మేము ముందు రోజు నైట్ కూడా వెళ్ళాము, అలాగే నెక్స్ట్ డే కూడా 2 రోజులు కూడా దర్శనానికి వెళ్ళాం. గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. సో ఆటోలో మాత్రం అన్ని టెంపుల్స్ చూసాము. గిరి ప్రదక్షిణ అయితే కుదరలేదు, చేసుకోలేదు. లోపల దీపాలు అవి వెలిగిస్తున్నారు, అక్కడ దీపాలు అవి అయితే వెలిగించాం. అక్కడెక్కడా కూడా రెస్ట్రిక్షన్స్ అవి అంత పెద్దగా అంటే ఫొటోస్ తీయకూడదు అలా ఏం లేదండి. చక్కగా మనం స్వామివారి దగ్గర అంటే నేను అనుకోలేదు ఫొటోస్ అవి తీసుకోవడానికి అవుతుందని. లోపల టెంపుల్ లోపల కూడా చక్కగా ఫొటోస్ అవి తీసుకోవడానికి అయ్యింది. కాకపోతే ముందు రోజు నైట్ అయితే అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి గేట్లు అవిను, కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల మేము 2 దర్శనాలు అయితే చేసుకోగలిగాము. అనుకోకుండా మేము వెళ్ళినప్పుడే ఆ చక్రవాకం సీరియల్లో ఉండే ఇంద్రనీళ్ళు అంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చారన్నమాట. సో ఆ టైంలో కొంచెం రష్ కూడా లేదు. సో వాళ్ళు రావడంతో కొంచెం మాకు దేవుడిని ఎక్కువసేపు చూసేంత అంటే వాళ్ళు లోపల ఏవో పూజ చేయించుకుంటున్నారు. ఆ టైంలో మాకు దేవుడి దగ్గర కాస్త ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే కుదిరింది. నైట్ అయితే ఇవన్నీ కూడా మేము వీడియోస్ అయితే తీసుకోవడానికి అయ్యింది. మార్నింగ్ అయితే అవ్వలేదండి, అన్నీ లాక్ చేసేసారు. నైట్ అంటే మేము ఆల్మోస్ట్ 8:30, 9 తర్వాత దర్శనం కాబట్టి ఆ టైంలో మరి వాళ్ళు ఎందుకు గేట్లు ఓపెన్ చేస్తారో తెలియదు, అయినా క్లీనింగ్తో దానికి ఏమో అయ్యి ఉంటుంది. అన్ని చోట్ల తీసుకున్నాం. మార్నింగ్ కూడా అలాగే తీసుకోవడానికి అవుతుందేమో అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో నైట్ తీసుకోవడం చాలా మంచిదైంది అనిపించింది. ఇక్కడ నుంచి అన్ని గోపురాలు కనిపిస్తున్నాయండి. సో అన్ని గోపురాల వైపు నేను కెమెరా పెట్టి అయితే ఫోన్ పెట్టుకొని ఫొటోస్ తీస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలీదు. సో ఆ విధంగా అయితే దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. స్వామివారిని చూసి వచ్చిన తర్వాత బయట కూర్చొని అక్కడ ఎదురుగుండా ధ్వజస్తంభం దగ్గర కూర్చొని అసలు నాకైతే కళ్ళల్లో నీళ్ళు అసలు ఆగలేదు. ఎందుకంటే 3 టైమ్స్ అనుకుంటా మేము అనుకున్నాం వెళ్ళాలని, వెళ్ళలేకపోయాం. ఈసారి ఫైనల్గా అయితే వెళ్ళాము. ఆ హ్యాపీనెస్ నాకు ఇంకా కళ్ళల్లో అసలు ఆగలేదన్నమాట. చూడండి నా ఫేస్ ఎలా కనిపిస్తుందో. సో అదండి ఫైనల్గా. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతన నువ్వు రాసే నుదుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీ ప్రతి మనిషి బంధాల్లోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతన నువ్వు రాసే నుదిటి రాతలే, దయజుడు శివ శివ నీలా శివ శివ బోలా శంకరుడా, నీవే శంభో శివ శివ శాంబా శివ శివ చూపించు నీ కరుణా, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయజుడు శివ శివ నీలా శివ శివ బోలా శంకరుడా, నీవే. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇంద్రనీళ్ళ వాళ్ళు అనమాట. అంటే ఫోటో తీసుకుందాం అనుకున్నాము, కుదరలేదు. నేను వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా ధ్వజస్తంభం దగ్గర అయితే నేను కాసేపు కూర్చొని శివునికి ధ్యానం చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అంత ఫ్రీగా దర్శనం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బహుశా దానివల్ల అయ్యి ఉండొచ్చు, నేను చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయాను. దర్శనం అది అంత బాగా అయ్యేటప్పటికి, అంటే ఒకసారైనా దర్శనం అవుతుందా అనుకునేటప్పటికి 4 టైమ్స్ దర్శనంకి వెళ్ళాం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్వామివారి అనుగ్రహం మనందరి ఎంత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే అసలు దర్శనం అయ్యి వచ్చిన తర్వాత అసలు నాకు అసలు కళ్ళల్లోంచి వాటర్ ఆగట్లేదు. ఇదైతే ఈశాన్య
శివలింగం అండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శివలింగాలు ఉంటాయి. మొత్తం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు తెలుస్తుంది. సో, ఒక దగ్గర మాత్రం నేను తీశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.